కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం గొల్లలమెట్ట ప్రాంతంలో ఘనంగా క్రిస్మస్ పండుగ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బదిరెడ్డి గోవిందు పాల్గొనడం జరిగింది. అనంతరం క్రిస్మస్ కేక్ ను కట్ చేసి ఆత్మీయులు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం చర్చి పాస్టర్ తో ముఖాముఖిగా APSV9 న్యూస్ ఛానల్ ప్రతినిధి తర్లుపాటి బాబులు बोलो क्रिस्त महाराज के अंदर చేతులు పైకి ఎత్తండి बोलो क्रिस्त महाराज के పాపుల రక్షకుడికి హ్యాపీ క్రిస్మస్ అందరూ చేతులు పైకి ఎత్తండి హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ Hallelujah. 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 కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం గ్రామంలో గొల్లలమెట్ట ఏరియాలో ఉన్న ప్రార్థనా మందిరం వద్ద ఉన్నా. సార్ చెప్పండి మీ పేరు వివరాలు. నా పేరు బి కుమార్ పాల్. మాది ఏలేశ్వరంలో నేను ఇంచుమించుగా 12 సంవత్సరాల బట్టి నుంచి నేను దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాను. దేవుని యొక్క పరిచర్యలో బహుగా వాడబడుతున్నాను. దేవుడి యొక్క మహాకృపను బట్టి కొంతమంది వ్యక్తులకు సహోదరిమణులకు దేవుని యొక్క శుభవార్తమానం ప్రకటిస్తూ దేవుని యొక్క సువార్తను అనేక మందికి అందించి పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన ప్రతి ఒక్కరిని విడిపించి ప్రభు యొక్క బిడ్డలుగా చేయడం జరుగుతుంది. అనేక రకమైన వ్యసనాల్లో ఉన్నట్టు వారందరినీ కూడా యవన బిడ్డలైనట్టు వారిని అనేక రకమైన వ్యసనాలతో కట్టబడుతున్నట్టు వారు అందరినీ కూడా ప్రభు యొక్క మార్గంలో నడిపించి వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండేటట్టు వారి కుటుంబాల్లో ఉన్నట్టు ప్రతి విధమైన సమస్యలు అన్నట్లుగా పరిష్కారం కలిగేటట్టుగా భార్య భర్తలను యవన బిడ్డలని చెడు మార్గాల నుంచి కుటుంబ అసమాధానాలతో ఉన్నట్టు వారిని ప్రతి ఒక్కరిని కూడా సమాధానకరంగా ప్రకటించడం జరుగుతుంది. ఇటు రీతిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఒక అద్భుతమైన ఆయన ఉద్దేశ ప్రకారమైన ఆయన సువర్తమానం ప్రకటిస్తూ అనేక కుటుంబాలకి రక్షణానందాన్ని కలిగించడము శిలయం ప్రార్థన మందిరం ద్వారా మేము జరిగిస్తున్నాం. దీనికి మాకు అనేక మంది సహకారులుగా కూడా ఉన్నారు. దాన్ని బట్టి ప్రభు నామమున మేము కనపరుస్తున్నాం. మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్. మరి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మరి మన గొల్లలమెట్ట ఏరియాలో వాస రాజబ్బాయి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ క్రిస్మస్కి నన్ను పిలిచినందుకు ఆయనకి ఈ చర్చ్ సభ్యులకి సంఘ సభ్యులకి అందరికీ కూడా ఈ వేదిక మొన్న పెద్దలు పాస్టర్స్కి అందరికి కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి జీసస్ చెప్పింది ఏంటంటే పొరుగువారిని ప్రేమించడమే అసలైన క్రిస్మస్కి అర్థం అని చెప్పారు. మరి అదేవిధంగా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను రాజాబ్బాయి గారు ఎప్పుడూ కూడా అదే విధంగా ఉన్నారు. ఆయన కుమారుడు కూడా అలాగే ఉన్నాడు.
Thank you.